గ్రామవాసులుగా చరిత్ర స్ఫూర్తి ఈరోజు వారి కార్యకలాపాలు వారి సామ్రాజ్యవాద ఈ పాత్ర అదేవిధంగా పీడనకు భూమి అడ్డుకట్టలు సామాన్య ప్రజలకు సమానత్వం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఈ కాలం క్షేత్రంలో అగ్రగామి వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన పటాన్ని తీసుకువెళ్ళి దాని ద్వారా 1935 జనవరిలో మా గ్రామంలో నేను స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించింది. సంతోషపడి గర్వపడుతున్నాను, స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ వెళ్ళి తెలంగాణ ఎవరు సమగ్ర సాధన ఆపత్తిగా రాజ్యాధికారిగా అదే స్ఫూర్తిలో ఆ తర్వాత ఈ తెలంగాణ సర్దార్ పాపం చెందితే తెలంగాణ సాధనకు ఉపయోగపడే సందేహం లేదు అనుకున్నాను. ఎందుకంటే ఆ తర్వాత కేసీఆర్ గారు తన కార్యక్రమాలను విస్తరించి పార్టీలకు వ్యక్తులను సమాజంగా ఒత్తిడితో ఒప్పించే అవకాశం ఇస్తున్నందున ఈరోజు మనం మరింత ఇవాళ దాన్ని స్మరించుకోవడంతో పాటు అది నిర్దేశించడం సమానత్వ సాధనకి నిరంతర పోరాట కానీ తరతరాలుగా జరుగుతున్న వాస్తవం. కానీ సమానత్వ సాధన యొక్క అలసత్వం ఉన్నప్పుడు అని గుర్తు చేసుకోవడం, ముందకు వేయడానికి తద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి చేసే కార్యక్రమం అది నిర్వాహంగా అవసరం. ఈ సందర్భంగా ఇలాంటి చరిత్ర కలిగిన మహనీయ చరిత్రను పాఠ్యాంశాలుగా ఉంచి ఈ తరానికి ముందు తరాలకు సర్వదా ఈ ప్రాంత భాషలకు జనరేషన్ తరతరాలుగా నిలిచిపోయేలా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద, అదేవిధంగా సమాజంలో మనిషి గురించి సమాజం